80% హోప్లెస్ అని చెప్పారు. ప్రమోషన్ అయితే అమేజింగ్ అండి. అసలు నిజంగా ఆయన చాలా దేవుడు అని చెప్పచ్చు. చాలా పర్ఫెక్ట్ టీమ్ అండి. ఎప్పటికప్పుడు కన్సల్టెన్సీ డాక్టర్స్ వచ్చారు, ఫిజియోథెరపీ వచ్చారు, ఈవెన్ డైటీషియన్ కూడా ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. మేము దానికి తగ్గట్టుగా ఫాలో అవుతున్నాము. నమస్కారం అండి, నా పేరు విషయం, మా భద్రాచలం. మా నాన్నగారి పేరు గోపి గారండి. అయితే మేము భద్రాచలం నుంచి ఇక్కడ లతా హాస్పిటల్లో మేము అడ్మిట్ అయ్యాము. యాక్చువల్గా మేము ఒక 3-4 హాస్పిటల్స్ అన్నీ మేము వస్తున్నాము. ఆయనకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకా కిడ్స్ ఇంకా రకరకాల మల్టిపుల్ డిసీజెస్తో వచ్చారు. అక్కడ ఏం చెప్పారంటే చాలా వరకు హోప్లెస్ అని చెప్పారు. అయినప్పుడు మేము అలాగే కొన్ని హాస్పిటల్స్ని అలాగే తిరుగుతూ చివరికి మాకు తెలిసిన ఒక కొలీగ్ ద్వారా మేము ఈ లతా హాస్పిటల్లో మంచి టీం ఉంది, చాలా చక్కగా లైన్ చేస్తారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ముందు వచ్చేటప్పుడు కూడా మేము గైడెన్స్ తీసుకున్నామండి. వాళ్ళు ఒకటే చెప్పారు, మా రిపోర్ట్స్ ప్రీవియస్ ఇయర్ చూసి 80% హోప్లెస్ అని చెప్పారు. ఓన్లీ 20% మేము ఏదైనా చేయగలము, మీకు ఇష్టమైతే మీరు రండి అని చెప్పారు. ఆయన కూడా 20% హోప్ తోటి మేము ఇక్కడికి వచ్చాము. ఇక వచ్చినప్పటి నుంచి మాకు మొత్తం టీం అంతా, ప్రమోషన్ టీం అంతా మాకు హిస్టరీ అంతా మొత్తం తీసుకున్నారు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు కూడా గుర్తులేవు. అలాంటివన్నీ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి మరి మాకు గుర్తు చేసి మరీ చెప్పారు. ప్రీవియస్ రిపోర్ట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ద్వారా మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఇదే నర్సింగ్ కూడా చాలా టైం టు టైం మాకు గైడ్ చేస్తున్నారు ప్రతి విషయంలో. ఇక్కడ వార్డ్ బాయ్ దగ్గర నుంచి మొత్తము ఈ రూమ్ సర్వీస్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ముఖ్యంగా ప్రమోషన్ అయితే అమేజింగ్ అండి. అసలు నిజంగా ఆయన చాలా దేవుడు అని చెప్పచ్చు. ఎంత బాగా ట్రీట్ చేశారంటే మీరు నెవర్ ఎక్స్పెక్ట్. అసలు ఇక్కడికి వచ్చాక మా నాన్నగారు మేము మిడ్ నైట్ వచ్చామండి. అసలు ఎంత బాధపడుకుంటూ వచ్చాము. అలా ఆయన ఒక 3 days నుంచి అలా కళ్ళు మూసుకునే ఉన్నారు. అలాంటి నెక్స్ట్ ఒక 3 daysలోనే, వచ్చిన డే నుంచి 3 daysలోనే ఆయన ఐస్ ఓపెన్ చేయించారు. అప్పటి నుంచి గ్రాడ్యువల్గా కొంచెంగా ఇంప్రూవ్ అవుతున్నారు. అంటే కాకపోతే ఆయన కొంత ఏజ్ ఉండటం వలన ట్రీట్మెంట్ అనేది గ్రాడ్యువల్గా నడుస్తుంది. కానీ చాలా వరకు ఇప్పుడు ఏదైతే 80% హోప్లెస్ అని చెప్పారో ఇప్పుడు 80% కాదు 90% హోప్ ఉందండి. ఇంకొక 10% ఇప్పుడు ఆల్రెడీ మెడికేషన్స్ తీసుకున్నాం కాబట్టి గ్రాడ్యువల్గా రికవర్ అవుతారని మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ టీం అండి. ఎప్పటికప్పుడు కన్సల్టెన్సీ డాక్టర్స్ వచ్చారు, ఫిజియోథెరపీ వచ్చారు, మాకు తెలుసుకుంటూ ప్రాబ్లం ఏంటి అని వెంటనే దానికి మెడికేషన్ సజెస్ట్ చేయడము, గైడ్ చేయడము, ఎలా ఉండాలి, ఈవెన్ డైటీషియన్ కూడా ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. మేము దానికి తగ్గట్టుగా ఫాలో అవుతున్నాము. ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఒకవేళ మేము కానీ మమ్మల్ని ఎవరైనా ఇలాంటి అడిగినా, లేకపోతే మాకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా బ్రెయిన్కి సంబంధించి కానీ ఇంకేదైనా న్యూరలాజికల్గా సంబంధించి ఎవరైనా తెలిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఈ హాస్పిటల్నే రికమెండ్ చేస్తామండి. అంత నమ్మకం ఉంది. నిజంగా ప్రమోద్ సార్ మాత్రం చాలా గ్రేట్. మా నాన్నగారిని ఇప్పుడు మేము ఈ విధంగా డిశ్చార్జ్ చేస్తామని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి అక్కడ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఉన్న కండిషన్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ అయితే చాలా, అంటే ఈవెన్ 90% అయితే రికవర్ ఉంది. ఇంకొక 10% ఉంది, అది మెడికేషన్స్ కూడా గ్రాడ్యువల్గా అవుతుందని చెప్పారు. మాకు అది కూడా నమ్మకం ఉందండి. చాలా అంటే చాలా ది బెస్ట్ హాస్పిటల్ అని నేను చెప్తానండి. ఈ హాస్పిటల్కి ప్రమోద్ సార్ వాళ్ళ టీం అయితే ఎఫర్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా మీరు దీంట్లో ట్రీట్మెంట్ చేయడం ధైర్యంగా రావచ్చు. ఆయన కానీ మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అది 100% అవుతుంది. వాళ్ళ టీంలో మిగిలిన డాక్టర్స్ అందరూ అమేజింగ్ అండి. చాలా మంచి గైడెన్స్ మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా టెన్షన్ పడుతున్నా కూడా వాళ్ళు మాకు ఎట్లా అంటే అసలు ఇక హోప్లెస్ వదులుకున్నా కూడా అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఒక రీసెర్చ్ చేసి ఒక టీం అంతా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ట్రై చేస్తారు. బ్రెయిన్కి సంబంధించి కానీ ఇంకేదైనా ఎటువంటి డిసీజ్ ఉన్నా కానీ మీరు ఇక్కడికి వస్తే మీకు ఖచ్చితంగా బెస్ట్ సజెషన్స్ ఇస్తారు, బెస్ట్ ట్రీట్మెంట్ కూడా చేస్తారండి. తప్పకుండా మీరు ఈ హాస్పిటల్ని ట్రస్ట్ చేయండి. తప్పకుండా డాక్టర్ గారు మీకు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది.